దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధులారా, 7వ అధ్యాయంలో 6వ శ్లోకాన్ని ఈరోజు మనం అందరం అనుసంధానం చేసుకోబోతున్నాం. శ్లోకాన్ని ముందర ఒకసారి మనం ధరించేద్దాం. ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రళయస్తథా. ఏతద్యోనీని భూతాని, భూతాని ఈ సమస్త పదార్థాలు కూడా, మనందరం కూడా భూతాలమేనే. మన చుట్టూ ఉండేవి కూడా భూతాలే. కొన్ని కదిలే భూతాలు, కొన్ని కదలని భూతాలు, కొన్ని ఏడిచే భూతాలు, కొన్ని ఏడిపించే భూతాలు. భూతము అని అంటే ఒక రూపుని పొంది అది క్రమంగా క్రమంగా పరిణమిస్తూ ఉండేది అని అర్థం. 3వ అధ్యాయంలో మనకి జ్ఞాపకం ఉంటుంది. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః. అన్నాద్భవంతి భూతాని, సమస్త భూతములు అన్నము వల్ల బ్రతుకుతున్నాయి. అన్నం వల్లనే రూపుదిద్దుకుంటున్నాయి, రూపు మార్చుకుంటున్నాయి భూతములు అన్నాడు ఆయన. మరి మనం కూడా అన్నం తినేవాళ్ళమే కదా, అంటే మనం కూడా భూతమైన అర్థం. కానీ భూతం అంటే అర్థం తెలియాలి మనకి. భూతం అంటే మనకి ఏదో రాక్షసుల్లాగా, దెయ్యాల్లాగా, ఇంకో రకంగా ఉండేటటువంటిది అదో రకమైన భూతం. కానీ మనకి శాస్త్రంలో చెప్పేటటువంటి భూతము అనే ఒక పదానికి అర్థం దేనికైతే ఒక సత్తా ఉంటుందో, ఒక పేరు, ఒక రూపు ఉంటుందో దాని పేరు భూతము అని అంటాం. భూ సత్తాయాం అని ఒక ధాతు, అంటే ఒక వర్బ్ అన్నమాట. అది దేనికి ఎగ్జిస్టెన్స్ అనేది ఉంటుందో దానికి భూతము అని పేరు. మరి ఎగ్జిస్టెంట్ వస్తువులు అన్నీ చూడండి, అన్నిటికీ భూతాలనే పేరు. అంటే ఒక ప్రకృతి, దాంట్లో ఒక జీవుడు, ఆ జీవుణ్ణి నడిపే దేవుడు, 3 కలిసి ఉంటేనే అదొక భూతం. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏదైనా ఒక వస్తువుకి పేరుందంటే, ఏదైనా ఒక వస్తువుగా మీరు ఒక రూపాన్ని చూసి గుర్తించగలిగారు అని అంటే నామము, రూపము, పేరు, ఆకృతి, ఇవి 2 దేనికైనా ఉన్నాయి అని అంటే
ఈ రెంటిని కలిగినటువంటి ఆ పదార్థానికి వెనకాతలో రెండు ఉన్నాయని అర్థం. ఇది వేదం చెప్తోంది. ఏంటా రెండు? ఒకటి జీవుడు ఉండాలి, ఆ జీవుడు లోపల దేవుడు ఉండాలి. అనేన జీవేనాత్మన అనుప్రవిశ్య నామరూపే వ్యాకరవాణి. ఇది భగవత్ సంకల్పం. వేదంలో ఛాందోగ్యం అనేటటువంటి వేద భాగంలో ఈ విషయం మనకి స్పష్టంగా చెప్తున్నాడు. అక్కడ భగవంతుడే ఒక సంకల్పం చేస్తాట. ఏమని? అనేన జీవేన ఆత్మన, ఈ జీవుడికి నేను ఆత్మగా ఉండి లోపల ప్రవేశిస్తే అనుప్రవిశ్య, లోపలికి చేరి ఉండి అప్పుడు దీనికి ఒక నామము ఒక రూపము కల్పిస్తా. అర్థం ఏంటి? దేనికైనా పేరుందంటే అది మీరు అణువు అనండి, పరమాణువు అనండి, లేకపోతే క్వాడ్స్ అనండి, ఇంకా ఏవైనా చిన్న ఉంటే వాటి పేరు చెప్పండి. లేదు బాగా పెద్ద పెద్దవిగా ఉండేటటువంటి ఈ గ్యాలక్సీస్ అనండి, లేకపోతే బ్లాక్ హోల్స్ లాంటివి అనండి, ఇంకా ఏమైనా మీరు చెప్పండి. ఏదైనా సరే ఒక పేరుతోటి ఒక వస్తువుని మీరు చూస్తున్నారు అని అన్నట్టయితే ఆ పేరు రూపము కలిగినటువంటి ప్రతి దానికి వెనకాతల జీవుణ్ణి తన పైన పెట్టుకుని దేవుడు ఉన్నాడు. ఉండి అప్పుడు దానికి అది కల్పించాడు. అప్పుడు దాంతో జరగాల్సిన పనులేవో చేస్తూ ఉంటాడు అని అర్థం అన్నమాట. దానికి భూతము అని పేరు. అంటే ఇప్పుడు భూతం అంటే ఇప్పుడు మూడు ఉన్నాయన్నమాట కదండి. అక్కడ ప్రకృతి ఒకటి ద్రవ్యం ఉంది, లోపల జీవుడున్నాడు, వెనకాల దేవుడున్నాడు. మూడు వస్తువులు ఉన్నాయి అక్కడ. తత్వత్రయం ఉంది అక్కడ. జీవుడు ఒక తత్వం, ప్రకృతి ఒక తత్వం, దేవుడు ఒక తత్వం. మూడు తత్వాలు. ఈ మూడు తత్వాల కలయికే ఒక భూత అనే ఒక పేరు దానికి వచ్చేట్టు చేస్తుంది. సరే, ఇంకా ఆకారాలు అయితే రకరకాలుగా ఉంటాయి కదా. దేవతల ఆకారాలు వేరు, మనుష్యుల ఆకారాలు వేరు, తిరియక్ జాతుల యొక్క ఆకృతులు, కోకొల్లలు, స్థావరాలుగా ఉండే వాటి యొక్క ఆకారాలు కోకొల్లలు. మొత్తానికి వీటన్నిటికీ కూడా భూతములు అని పేరు. అంచేత ఈ భూతములన్నీ కూడా ఏతద్యోనీని భూతాని. అర్జున, ఈ సమస్త భూతాలు కూడా ఏతత్, ఇదే. ఇప్పుడు నేను చెప్పానే ఒక పదార్థ జాతం కింద 3-4 శ్లోకాల్లో ఆయన చెప్పాడే, ఆ చెప్పినటువంటి దాన్ని యోనిగా కలవి. ఏతత్ యోని ఏషాం. ఏతత్ అంటే ప్రకృతి, ఏతత్ అంటే ఇది. ఇది అని దేని చూపిస్తున్నాడు ఆయన? ఇంతకు ముందు ఏది చెప్పాడో అదే కదండి ఇది అని చెప్తాం మనం. నేను ఒక పండుని తెచ్చి తిని, ఇది చాలా ఖరీదైనది. ఇది అంటే దేని చెప్పినట్టు? ఇంతకుముందు చెప్పింది ఏదో దాన్నే కదండి వాడు రిఫర్ చేస్తున్నాడు అక్కడ. సో ఇంతకుముందు ఆయన చెప్పింది ఏది? ప్రకృతి ద్వయాన్ని చెప్పాడు ఆయన. ఏమిటా ప్రకృతి ద్వయం? చేతన ప్రకృతి, అచేతన ప్రకృతి అని 2 ప్రకృతుల్ని చెప్పాడు ఆయన. ఈ రెండిటి సముదాయాన్ని చెప్పాడు. వాటికి పేర్లు పెట్టాడు. మన జ్ఞాపకం ఉండాలి. ఏం పేర్లు పెట్టాడు? అపరా ప్రకృతి, పరా ప్రకృతి. ఈ పరా అపరా అనే పేర్లు కలిగినటువంటి ప్రకృతి ద్వయం ఉందే, ఏతత్, ఇది ఒక సముదాయం. ఇదే యోని. యోనిహి, యోని అంటే కారణము అని అర్థం. యోని అంటే కారణము. ఇది కారణముగా కలిగినవి. కారణము అంటే ముడిసరుకు. ముడిసరుకు మనకి ముడిసరుకు కారణంగా ఉంటే దాంట్లో వచ్చి తయారయ్యే పదార్థాలు బోల్డన్ని తయారు. ఇనుము ముడిసరుకు. ఇనుముతో తయారయ్యేవి ఎన్ని రకాలు ఉంటాయి? చక్రాలు ఉంటాయి, స్క్రూలు ఉంటాయి, మేకులు ఉంటాయి, రెంచెస్ ఉంటాయి, సుత్తులు ఉంటాయి, గుణపాలు ఉంటాయి. ఆ కార్లకు కింద వేసేటటువంటి ఏదో షాఫ్ట్స్ పెద్ద పెద్ద ఉంటాయి. పెద్ద పెద్ద భవనాలు కట్టడానికి, పెద్ద పెద్ద బ్రిడ్జెస్ కట్టడానికి
పనికొచ్చేటటువంటి బీమ్స్ లాంటివి పెద్ద పెద్ద తయారు చేస్తారు, పెద్ద పెద్ద ఆర్చెస్ లాంటివి తయారు చేస్తారు. రైట్? ఇనుము అనే ముడి సరుకు మొట్టమొదటి ఉండాలి. ఈ ముడి సరుకు ఉంటే ముడి సరుకుతో తయారయ్యేటువంటి చిన్నవి పెద్దవి బోల్డ్ అని తయారవుతాయి. ఈ ముడి సరుకుకి ఉపాదానము అని పేరు పెట్టారు సంస్కృతంలో. ఇది ఒక కారణం. ఏ వస్తువు తయారన్నా కారణాలు కావాలి కదండి. ఈ ముడి సరుకు అనేటువంటిది ఉపాదానము అని అంటారు, ఉపాదాన కారణం. మరి ముడి సరుకు ఉంటే వస్తువులు తయారైపోవు. ఇప్పుడు మనకి ఒక మేకు తయారు కావాలి, ఇనుప మేకు తయారు కావాలనుకోండి, ఈ ఇనుము కరిగించి పెట్టుకునేటువంటి ఇనుము దాన్ని ఏదో ఒక మోల్డ్లోకి పంపిస్తే దానికి పైన ఒక హెడ్ గుండ్రంగా లేదా ఎలా కావాలంటే అట్లాగా, దాంట్లో ఒక గీత, దాంట్లో ఈ స్క్రూ డ్రైవర్ పెట్టి తిప్పడానికి వీలేట్టుగా దానికి సన్నగా పొడుగ్గా సూదిగా ఉండేటువంటి మరొకటి, సో దట్ దాన్ని ఆ గోడలోకో మరొక వస్తువులోకో దింపడానికి ఒక ఆకారం దానికి ఇస్తున్నాడు. దానికి అది తయారు కావడానికి యోని ఈ ఇనుము ముద్ద. సో దీని యోని అని అంటాం, ఇది ఉపాదాన కారణం అని అంటాం. ఇప్పుడు ఈ ఉపాదాన కారణం ఉన్నప్పుడు దీనికి ఆ మోల్డ్ లాంటివి సహకరించాలి. మోల్డ్, ఆ మోల్డ్ని తిప్పేదేదో లేదు, ఆ మోల్డ్ని నడిపించేదేదో అది ఉంటే దీంతో ఒక మేకు తయారవుతుంది. అది అలా ఫెల్ట్ మీద అలా వెళ్ళిపోయి అక్కడెక్కడ వచ్చో డబ్బాలో అన్నీ మొత్తం పడతాయి మేకులు తయారైనవన్నీ. అది ఆ ముద్ద కింద దాంట్లోంచి ఆకారం దిద్దుకొని దాని మళ్ళీ నీళ్లు పడి దాని మళ్ళీ చల్లబరిచేది ఏదో కావాలి, దానికి మెరుపు తీసుకొచ్చేది ఏదో కావాలి, రకరకాల ప్రాసెస్. ఇవన్నీ సహకరిస్తాయి. ఆ మోల్డు, నీళ్లు, బెల్టు, నిప్పు ఇవన్నీ సహకరిస్తే మేకు తయారవుతుంది. సో ఆ మేకుకి ఇవన్నీ సహకారి కారణాలు అంటాం, సహకారి కారణములు అంటాం. సరే, ఇప్పుడు ఆ బెల్టు గిల్టు అన్నీ ఉన్నాయి, ఇక్కడ ముద్ద ఐరన్ ముద్ద ఉంది, ఏం లాభం? ఇది వెళ్ళి దాంట్లో పడదు, ఆ వచ్చి దీన్ని తీసుకుని దాంట్లో మేకులు తయారు చేయవు. తయారు చెయ్యాలనుకునేవాడు ఒకడు కావాలి. ఆ తయారు చేయాలనుకునేవాడు సంకల్పం చేస్తాడు. వాడు నాకు ఈ ఐరన్ ముద్ద తెలుసును, దీన్ని ఎలా మేకుల కింద మార్చాలో తెలుసును. తెలిస్తే లాభం ఉంది, పని చేయాలి కదా వాడు. కనుక తెలిసినటువంటి విషయాన్ని ఇది నేను చెయ్యాలనేటటువంటి ఒక కోరిక వాడిలో ఉండాలి. కోరిక ఉంటే లాభం ఏంటి? కోరిక ఉంటే వాడు కూర్చుంటాడు ఇలాగా, నేను మేకులు చేస్తా 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 అంటాడు. రావు కదా మేకులు. పని చెయ్యాలి, వాడొక కృతిమాన్ కావాలి. చేస్తే అప్పుడు దాంట్లోంచి అవన్నీ బయటకు వస్తాయి. అంటే వాడికి ముడి సరుకు, సహకారి సరుకులు, ఈ వీటికి సంబంధించిన జ్ఞానం ఉండాలి. చేద్దామనే చికీర్ష కావాలి, దానికి తగ్గట్టుగా కృతిమాన్ కావాలి. వాడు అంటే పని చేసేవాడు కావాలి. జ్ఞాన, చికీర్ష, కృతిమత్వం ఈ మూడు ఉంటే అప్పుడు అందులోంచి మనకి మేకులు బయటకు వస్తాయి. ఈ మూడు కూడా ఎవడిలో ఉంటాయో వాణ్ణి నిమిత్తము అని అంటాం. జ్ఞానము, చికీర్ష ఉండాలంటే వాడు తెలివైన వాడు అయి ఉండాలి కదా. అంటే తప్పనిసరిగా నిమిత్త కారణం అనేటటువంటిది ఒక చేతనుడే కావాలి. అచేతన ఎప్పుడు నిమిత్త కారణం కాదు, చేతనుడు అవ్వాలి. మొత్తానికి మేకుకి మూడు కావాలి. చేసేవాడు కావాలి, చేసే ముడి సరుకు కావాలి, దానికి సహకరించేటువంటి వస్తువులు కావాలి. అంటే నిమిత్త కారణం కావాలి ఒకటి, ఉపాదాన కారణం కావాలి ఒకటి, సహకారి కారణం కావాలి. ఈ మూడు రకాల కారణాలు ఉన్నప్పుడే మేక్ అనేది ఒకటి తయారై బయటకు వచ్చును, లేకపోతే రాదు. ఇవన్నీ ఉన్న పవర్ ఆఫ్ అయిపోయింది అనుకోండి, ఏం చేయలేటువంటి. అంచేత పవర్ అనేది ఒకటి వీటికి అడ్డు రాకుండా ఉండాలి. నిమిత్త కారణం, ఉపాదాన కారణం, సహకారి కారణం, ప్రతిబంధకములు లేకుండుట అనేది కూడా ఒక కారణం అంట. ప్రతిబంధక అభావము అనేది కూడా ఒక కారణం. సో ఇవన్నీ ఉన్నప్పుడే నీకు ఆ వస్తువు ఎట్లాగైతే తయారవుతుందో
మొత్తానికి ఇవన్నీ కూడా కారణాల్లో చేరతాయి. ఇదంతా కారణము అనే ఒక ప్యాకేజ్. ఈ కారణం అనేటటువంటి దాంట్లో ఇవన్నీ ఎలాగైతే చేరుతున్నాయో ఈ ప్రపంచానికి కూడా అట్లాగా కారణాలు కావాలి, ముడిసరుకు కావాలి. నా దేహమే ముడిసరుకు అర్జున. ఈ ప్రకృతి అంతా ఎక్కడి నుంచి వస్తావు అనుకుంటున్నావు? నా లోపలిని తీసుకొస్తా దీన్ని అంతటిని పైకి. ఉపాదానం నేనే, నా శరీరమే ఉపాదాన కారణం. దీనికి సహకరించాలి. మనిషిని ఎలా తయారు చేయాలి, దేవతను ఎట్లా తయారు చేయాలి, జంతువులకు ఎట్లా తయారు కావాలి, చెట్లు చేమలు ఎట్లా తయారు కావాలి, కొండలు కోనలు ఎట్లా కావాలి, నదులు నదాలు ఎట్లా తయారు, వీటన్నిటికి సంబంధించినటువంటి జ్ఞానం, చేయాలనే కోరిక, చేసే శక్తి, దానికి కావలసినటువంటి మంచి తెలివి, బలం, ఇవన్నీ నాకున్నాయా, ఇవన్నీ నా ధర్మాలు. ఇవన్నీ కనుక నేనే సహకారి కారణం ఈ ప్రపంచానికి అంతటికీ కూడా. ఉపాదాన కారణం నేనే, సహకారి కారణం నేనే. సంకల్పం చేసి ఇదిలా చేయాలి. ఎవడు చేస్తాడు? ఎవడో సంకల్పిస్తే నేను ఎందుకు చేస్తాను? వాడెవడో ఈ ప్రపంచాన్ని సృష్టిస్తాం అనుకుంటే నేను వాడికి కూలివాడినా వాడి పని చేయడానికి? నో. తదైక్షత బహుశ్యాం ప్రజా ఏతి, వేదం చెప్తోంది. తదైక్షత, వాడు సంకల్పము చేయును. ఏమని? బహుశ్యాం ప్రజా ఏయా, నేనే నా దేహాన్ని అనేకముగా పరిణమింపచేస్తా. ఈ సంకల్పం నేను చేస్తా. సో కామయత ఉంటుంది. వాడే తనలో కోరిక కలిగను, నేను ఇవన్నీ అనేక రూపాలు ధరించాలి అని. సృష్టి ప్రారంభమైంది. కనుక మనకి శాస్త్రంలో, వేదాంత శాస్త్రంలో ఈ ప్రపంచానికి వేరువేరు కారణాలు లేవా? నేనే అన్నిటికీ కారణం, మూల కారణం, ఆది కారణం నేనే. కృష్ణుడు చెప్తున్నాడు, భగవద్గీతలో చెప్తున్నాడు. భగవద్గీత చదివిన వాడికైతే తెలుస్తుంది, భగవద్గీత మీద నమ్మకం ఉన్నవాడికైతే అది తెలుస్తుంది. ఏవో ఈ కారణాలు, ఆ కారణాలు, వాడు సృష్టి చేస్తున్నాడు, వీడు సృష్టి చేస్తున్నాడు, ఇంకొకటి చేస్తున్నాడు, రకరకాల మాటలు మాట్లాడుతుంటారు. కానీ కృష్ణుడు స్పష్టం చేస్తున్నాడు ఇక్కడ మనకి భగవద్గీతలో, ఏతద్యోనీని భూతాని సర్వాణి, ఈ ప్రపంచంలో ఉండండి సర్వాణి, అన్ని వస్తువులు కూడా ఉపధారయ, తెలుసుకో జాగ్రత్తగా. ఏమని? ఏతద్యోనిని, ఈ చేతన సముదాయం అనేటటువంటిదే కారణముగా ఉంటాయి. ఇవి రెండు ముడి సరుకుల కింద పెట్టుకుంటా, వాటిని నాలోనే పెట్టుకుంటా. కావాలంటే నేనే పైకి తీస్తా, వద్దనుకుంటే నేనే లోపల పెడతా. పైకి తీస్తే సృష్టి అంట, లోపల పెట్టుకుంటే ప్రళయం అంట. పైకి తెచ్చి విపార్చి వాటితో పనులు చేస్తుంటే స్థితి అనంట. సృష్టి స్థితి ప్రళయములు చేసేవాణ్ణి నేనే. అది చెప్తున్నా అండి ఇక్కడ 6వ శ్లోకంలో. మరి చదవాలి కదా, చదివితే కదా తెలిసేది. చదవని వాడికి వాడెవడో చేస్తున్నాడనో, లేకపోతే అది ఎవరో చేస్తోందనో, ఎన్ని పాపం అజ్ఞానపు ప్రలాపాలు ఎన్ని రకాలుగా చేస్తుంటారో. అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రళయః తథా. అర్జున, అహం నేనే. చెప్పేదెవరు? సాక్షాత్తు నారాయణుడు కృష్ణ అవతారం ఎత్తి చెప్తున్నాడు ఆయన. అంటే అవతార మూల కందమైనటువంటి భగవానుడు తనలోంచి ఒక అవతారాన్ని పైకి తెచ్చి అక్కడి నుంచి చెప్తున్నాడు ఆయన, నేనే చేసేవాడిని ఇదంతా అని. ఏం చేస్తావు? ప్రభవ, సృష్టి నేనే చేస్తా, సృష్టికి స్థానం నేనే. ప్రళయస్తథా, ఇవన్నీ కూడా రూపు మాపుకుని తిరిగి మళ్ళీ మూల స్థానానికి చేరడానికి కూడా అహం నేనే కారణం. నాలోంచే తెస్తా, నాలోకే చేరుస్తా. ఉన్నప్పుడు
నేనే వీటిని ఆయా ఆయా పనులు చేసేటట్లుగా చేస్తా. ఇది 6వ శ్లోకంలో కృష్ణుడు చేసినటువంటి డిక్లరేషన్. మరి భగవద్గీత చదివితే కదా మనకి ఈ విషయాలు తెలిసేది. చదవాలి, గ్రంథాలు ఉన్నాయి, ఉంటే లాభం ఏమిటి? చదవాలి, తెలుస్తుంది మనకి. చదివితే చదువుదాం, అందరం కలిసి చదువుదాం, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, తెలుసుకుని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అయితే కృష్ణుడు అక్కడితో ఆగలేదు. 7వ అధ్యాయం. అందుకే 7వ అధ్యాయం మిగతా అధ్యాయాల కంటే కూడా చాలా ప్రధానమైంది. ఇదొకటి తెలిస్తే అన్నీ తెలిసినట్లే. అందుకే మనకి మొదట చెప్పాడు ఆయన 2వ శ్లోకంలో, యజ్ఞాత్వా, దేన్ని తెలుసుకున్నట్లయితే ఇక మిగతా జ్ఞాతవ్యం నావశిష్యతే, ఇంకా వేరే తెలుసుకోవాల్సినట్టు ఏది ఉండదయా. సృష్టి స్థితిలయాలు చేసేది ఆయనే అని తెలుసుకుంటే ఇంక వేరే నువ్వేం తెలుసుకోవాలి కనుక, ఎవరి గురించి తెలుసుకోవాలి కనుక. 8వ శ్లోకం దీన్ని మరింత స్పష్టం చేస్తున్నాడండి ఆయన. మత్తః పరతరం నాన్యత్కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. అర్జున, మత్తః, నాకంటే, పరతరం నాన్యత్కించిదస్తి, నాకంటే పైది, నాకంటే వేరైనది, నాకంటే గొప్పదైనది, నాకంటే పరమైనది ఏది కూడా కించిత్ నాస్తి, ఏదీ లేదు అని చెప్పాడు. పాపం కొంతమంది బుద్ధిహీనులు భగవంతుడిని కూడా ఎవరో ఆదిపరాశక్తి పట్టుకొచ్చిందని చెప్తుంటారండి. ఎక్కడి నుంచి వచ్చిందండి అది? ఆయన చెప్పినటువంటి మాటకి విరుద్ధంగా మాట్లాడే ఆ సాహసం చేసే వ్యక్తిని మనం ఏమనాలి? ఏ ఇతరమైనది నాకంటే వేరైనది లేదు సుమా. మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ, వేరే ఏది లేదయా, అన్నిటికంటే పరమైన వాణ్ణి నేను. పరమ పురుష, పరమ పురుష, ఉత్తమ పురుష, పురుషోత్తమ. భగవంతుడికే పేరది. అయితే మరి నువ్వు ఎలా ఉంటావా? మయి సర్వమిదం ప్రోతం, ఇదంతా నాయందే అల్లబడింది. ఎట్లా? సూత్రే మణిగణ ఇవ. సూత్రే ఒక దారం మధ్యలో ఉంటుంది, దానిపైన మనం పూసలు గుచ్చుతాం. ఎరుపు పూసలు, నీలి రంగులో ఉండే పూసలు, మళ్ళీ తెలుపు ఎరుపు నీలం, తెలుపు ఎరుపు నీలం, తెలుపు ఎరుపు నీలం, ఇలా ఒక గుచ్చితే ఎక్కడ దేని స్థానంలో అది క్రమబద్ధంగా ఉన్నట్టుగానే తెలుపు అనే సత్వాన్ని, ఎరుపు అనే రజస్సుని, నలుపు అనేటటువంటి తమస్సుని, ఈ మూడిటితోటి తయారైనటువంటి ప్రకృతి ద్రవ్యాలు, ప్రకృతి పదార్థ జాతాలు, వీటన్నిటినీ కూడా లోపల సూత్రంలాగా నేనే ఉంటా. సూత్రం కనిపించదు కదండి మనకి. మాల వేసుకుంటే వేసుకున్న పువ్వులు కనిపిస్తాయి, లేకపోతే పూసలు కనిపిస్తాయి. ఈ పూసల్ని ఆపినటువంటి తాడేదో మనకి తెలుస్తుందా? సూత్రం కనపడదు. అది మనకి లేదు కనుక, కనిపించట్లేదు కనుక అది లేదు అని అంటే వాడిని పిచ్చోడు అంటారు. ఆ సూత్రాన్ని పక్కకి తీసి చూడాలి, ఎటు పూసలాడు కాస్త శుభ్రంగా పోతాయంతే. ఈ ప్రకృతిలో ఉండేటటువంటి ద్రవ్యాలన్నీ, రూపాలన్నీ, రూపవత్తులన్నీ, ఇవన్నీ కూడా మయి ప్రోతం, నాయందు ఇవన్నీ కూడా కూర్చబడి ఉన్నాయి. సూత్రం ఎవరు? నేనే. ఇవన్నీ ఏమిటి? ఇవన్నీ కూడా పూసలు లాంటివి, మణిగణములు. ఇవన్నీ కూడా మయి సర్వం ఇదం ప్రోతం, ఈ జగత్తంతా కూడా నాయందు అట్లాగా అల్లికగా ఉందయా. సూత్రే మణిగణ ఇవ. మనకి ఎలాగైతే ఒక సూత్రంలో దారం అనుకుందాం మనం. తాడు అంటే మళ్ళీ మనకి పెద్దది అనిపిస్తుంది. ఒక దారం పైన గుచ్చినటువంటి పూసల్లాగా ఈ ప్రకృతి ద్రవ్యాలన్నిటికీ కూడా లోపల ఆధారంగా నేనున్నా,
నా మీద ఆధారపడున్నాయి. కృష్ణుడు చెప్తున్నాడు, మనం వింటున్నాం, అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.